పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి సెమీఫైనల్లో బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ను పొరుగు జట్టు శ్రీలంక కంగు తినిపించింది. గురువారం జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో 7 వికెట్లతో టీమిండియాను చిత్తు చేసింది. ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఈ విధంగా స్పందించాడు. శ్రీలంకకు భారత బ్యాట్స్మెన్లు భారీ టార్గెట్ ను విధించారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ను బౌలర్లు గెలిపిస్తారని ఎంతగానో నమ్మానని కోహ్లీ తెలిపాడు. 50 ఓవర్ల ఆటలో 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేం కాదని కోహ్లీ అన్నారు. బౌలర్లు ఎలాగైనా మ్యాచ్ ను గెలిపిస్తారని భావించాను, కానీ అలా జరగలేదని ఒకంత అసహనం వ్యక్తం చేశాడు. పరుగుల చేజింగ్ లో శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. పాక్ పై విరుచుకుపడ్డ బౌలర్లు ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయారని వ్యాఖ్యానించాడు. లంకేయులు బ్యాట్ తో చక్కని ప్రదర్శన చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నట్లుగా చెప్పాడు కోహ్లీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ కుశాల్ మెండిస్, గుణతిలక రెండో వికెట్కు 159 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. వీళ్ల భాగస్వామ్యమే మా నుంచి మ్యాచ్ ను దూరం చేసిందని చెప్పవచ్చని విరాట్ తెలిపాడు. భారీ స్కోర్ చేసినా నిరాశే ఎదురైంది. బౌలర్లు రాణించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయపడ్డాడు. భారత్ తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ కు చేరుతుంది. గ్రూప్ బిలో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో ఇంకో మ్యాచ్ నెగ్గిన 2 జట్లు సెమీస్ కు చేరతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.